అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. అదేంటో తెలియదు, ఇప్పుడు మనిషి జీవితం చూస్తే చాలా అత్యల్పంగా కనబడుతూ ఉంటుంది. ప్రతిదీ సమస్యే. ఒక గుండెకి సంబంధించి, మూత్రపిండాలకు సంబంధించి, అలాగే మెదడుకి సంబంధించి ఒకటి కాదు, ప్రతిదీ సమస్యగానే ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది? ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం వింటున్నాం, మెదడులో రక్తం గడ్డగట్టడం. అది ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరికీ తెలియదు. మరి అది మన దైనందిన జీవితంలో భాగమా, లేదు అలా జరుగుతూ ఉంటుందా, లేదు మన అలవాట్లా, ఏంటో మనకు తెలియదు. కానీ ఈ విషయాలన్నింటికీ కూడా ఈరోజు సరైన సమాధానాలు నేను తెలుసుకోవడానికి, అలాగే మీకు తెలియజేయడానికి రాజమహేంద్రవరం కిమ్స్ బొల్లెని హాస్పిటల్ వచ్చేసాను. ఆ హాస్పిటల్లో న్యూరో సర్జన్ జి వరప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్. ఈ మధ్య కాలంలో చాలా చోట్ల మనం ఒక మాట వింటున్నాం, మెదడులో రక్తం గడ్డగట్టింది. అసలు ఈ మెదడులో రక్తం గడ్డగట్టడం ఏంటి? ఈ మధ్య కాలంలోనే ఈ మాటలు వినబడుతున్నాయా, పూర్వకాలంలో కూడా ఈ మాటలు ఉండేవా? అది ఏంటన్నది ఒకసారి చెప్పండి. మెదడులో రక్తం గడ్డగట్టడం అనేది ఈ మధ్యన కాదండి, అది ఫస్ట్ నుంచే ఉన్నది. బట్ ఈ మధ్యన అవేర్నెస్ పెరగడంతో ఎక్కువ బయటపడుతున్నాయి. ఓకే. ఇది రక్తం గడ్డగట్టడం అంటే రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి రక్తనాళం చిట్లి రక్తం చేరడం, రెండో రకం రక్తనాళం బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ లాగా బ్రెయిన్ అటాక్లు రావడం. ఈ రెండు డిఫరెంట్ కైండ్స్ అండి, రెండు రకాల ప్రాబ్లమ్స్. సాధారణంగా అందరూ రెండింటిని కలిపి రక్తం గడ్డగట్టడం అనేస్తారు. ఈ రక్తనాళం చెట్లడం వలన వచ్చే పెరాలసిస్ అటాక్లు ఇవన్నీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో చూస్తామండి. చిన్నపిల్లల నుంచి పెద్ద వయసుల దాకా ఎవరికైనా రావచ్చు. అవన్నీ ఎందుకు వస్తాయంటే మోస్ట్ కామన్గా బీపీ కంట్రోల్ లేకపోవడం వలన. అంటే ఇది ఎలాగంటే ఒక పైపు బాగా ప్రెషర్లో నీళ్ళు వెళ్తూ ఉంటే దాని కెపాసిటీ దాటిన తర్వాత పగిలిపోతుంది. సేమ్ అదే రకంగా బాడీలో కూడా అవుతుంది అన్నమాట. ఓకే. ఆ రక్తనాళంలో వెళ్ళే బ్లడ్ బాగా హై ప్రెషర్లో వెళ్తుంది అనుకోండి, ఎక్కడన్నా ఒక వీక్ పాయింట్ ఉంటే ఆ చోట్ల పగిలిపోతుంది. ఓకే. ఇది ఒక 60-70% యూజువల్గా మేము చూసేది చిన్నపిల్లల్లోనే వస్తుంది. చిన్నపిల్లలు అంటే ఇన్ ద సెన్స్ 30s-40s మధ్యన. ఓకే. ఆ 30 ఏళ్ళ 50 ఏళ్ళ వయసులో ఈ ప్రాబ్లం వస్తే సాధారణంగా జీవితం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఏదో వికలాంగుతనం వచ్చేస్తుంది. ఏదో కాళ్ళు వచ్చి పనిచేయదు, చెయ్యి పనిచేయదు, లేకపోతే మాట పడిపోవచ్చు. అలాగా ఆ 30 ఇయర్స్ నుంచి ఒక 70 ఇయర్స్ దాకా బ్రతకాలంటే విత్ దట్ డిజబిలిటీ చాలా హారబుల్గా ఉంటుంది లైఫ్. వాళ్ళకి ప్రాబ్లమే, చూసుకునే వాళ్ళకి ప్రాబ్లమే, అందరికీ ప్రాబ్లం, ఈ సొసైటీకే ప్రాబ్లం. ఇదంతా ఎందుకు వస్తుంది అంటే అరౌండ్ రెగ్యులర్ మెడికల్ చెకప్స్ అనేవి మన దేశంలో సాధారణంగా ఉండవండి. అవును. ఒకటి ఏంటంటే మనం హాస్పిటల్కి అనేది ఎవరో వెళ్ళరు అన్లెస్ జబ్బు వస్తే తప్ప. అంటే బండి నడిపేస్తారు. మనం ఏంటంటే 30 ఇయర్స్ 40 ఇయర్స్ అనేది మారుతుంది. మనం యూత్ నుంచి అడల్ట్హుడ్, వీఆర్ బికమింగ్ అడల్ట్స్ అనమాట. ఒక వెహికల్ చూసుకోండి, లేకపోతే ఏదన్నా కొంచెం కొన్ని ఇయర్స్ తర్వాత అది రిపేర్లకు వస్తూ ఉంటుంది. అలాగే మన శరీరం కూడా పాడవుతూ ఉంటుంది. దాంట్లో ఒకటి బీపీ, లేకపోతే షుగరు, ఇలాంటివి. ఈ ఏంటంటే రెగ్యులర్ మెడికల్ చెకప్స్ చేసుకుంటూ ఉంటే మనం ఎర్లీగా బీపీ ఒకవేళ వస్తుంది అనుకోండి, డాక్టర్ గారి అడ్వైస్ మీద మెడిసిన్ స్టార్ట్ చేయాలి. కొంతమంది వెళ్ళిన డాక్టర్స్ గారి దగ్గరికి నేను ఎక్సర్సైజ్ చేసుకుంటా, లేకపోతే నేను డైట్ కంట్రోల్ చేసుకుంటా, నేను వాడిన మెడిసిన్, ఆ ఇన్హిబిషన్ ఉంటుంది. స్టార్ట్ చేస్తే వాడాలేమో ఇలాంటివన్నీ. సార్ ఇక్కడ ఒక విషయం, బీపీ షుగరు అనేది సర్టెన్ ఏజ్కి రావాలని రూల్ ఏమన్నా ఉందా? అసలు ఈ బీపీ అనేది ఎందుకు వస్తుందో ఒకసారి చెప్పండి. బీపీ షుగర్ అనేది సాధారణంగా కొంచెం వయసు పెరిగే కొద్దీ వస్తాయండి బయట. యంగ్ ఏజ్లో కూడా వస్తాయి. బట్ అవన్నీ ప్రైమరీ కాజెస్ అంటారు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే బయటపడతాయి. మిగతా అన్నీ వయసు రీత్యా వచ్చి కంపల్సరీ వయసులో బీపీ అనేది రావాల్సిందేనా? అందరికీ రావాల్సింది. యూజువల్గా మన ఒక 70-80% పీపుల్కి ఉంటుంది. ఓకే. మిగతా వాళ్ళకి ఉండక్కర్లా. అలాగే షుగర్ కూడా. ఓకే. మన ఇండియా ఆల్మోస్ట్ ఇట్ ఇస్ కాల్డ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటారు. ఎందుకంటే మన డైట్, మన సెడెంటరీ లైఫ్ స్టైల్స్, వీటిలన్నిటి వలన వస్తూ ఉంటాయండి. సార్ ఒక విషయం, ఇక్కడ మెదడులో నరాలు చిట్లు పోవడానికి బీపీ కారణం అని అంటున్నారు. ఈ బీపీ పెరగడానికి, నరాలు చిట్లు పోవడానికి ఒక రకమైన సంబంధం ఉంది. మరి ఈ బీపీ అనేది ఎందుకు పెరుగుతుంది అంటారు? బీపీ అనేది ప్రైమరీ రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ప్రైమరీ కాజెస్ అని అంటారు. అంటే ఏదన్నా హార్మోన్స్, లేకపోతే ఈ హార్ట్లో ప్రాబ్లమ్స్ అవి ఉంటే ప్రైమరీగా కొన్ని కాజెస్ వలన బీపీ పెరగవచ్చు. సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. అవి యూజువల్గా ఏంటంటే వయసు రీత్యా పెరుగుతూ ఉంటుంది. బ్లడ్ వెజల్స్ టర్గర్ అంటారు, అంటే ఎలాస్టిసిటీ పోయి
ఇలాంటి ఏర్పడడం వలన లోపల ప్రెషర్లో వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలాస్టిసిటీ పెరిగింది అనుకోండి, అది ప్రెషర్ తగ్గుతుంది. ఈ వీళ్ళకి ఏంటంటే ఈ వయసు రీత్యా వచ్చే బీపీలు అనమాట ఇవన్నీ. అంటే ఈ బీపీ కూడా వంశపారంపర్యంగా వస్తుందా? అలా వంశపారంపర్యంగా ఉండదండి. బట్ యూజువల్గా ఏంటంటే పేరెంట్స్లో లేకపోయినా మనకి రావచ్చు. బట్ యూజువల్గా ఏంటంటే ఫ్యామిలీలో టెండెన్సీ ఉంటే మాత్రం పిల్లలకు ఉంటుంది. సార్, ఇప్పుడు మెదడుకి ఆపరేషన్ చేయాలంటే మీరు ఇంచుమించు ఒక 10,000 సర్జరీలు చేశారు. అంటే మెదడుకి వెన్నుపూసకి సంబంధించి 10,000 సర్జరీల వరకు అయ్యాయి. మీకు ఎప్పుడైనా మనం బయట చూసుకుంటే ఓ మెదడుకి ఆపరేషన్ చేయాలంటే ఒక హైదరాబాద్ వెళ్ళిపోవాలి, లేదా బెంగళూరు వెళ్ళిపోవాలి, వాట్ ఎవర్ పెద్ద సిటీలన్నీ చూసుకుంటే అది ఇక్కడ చాలా బ్రాడ్గా గొప్పగా కనపడుతూ ఉంటుంది. హైదరాబాద్లో చేయించాం, బెంగళూరులో చేయించాం అని. ఇప్పుడు బొల్లినేని హాస్పిటల్లో అంతవరకు లేకుండా హైలీ ఎక్విప్మెంట్తో మీరు ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నారు అని అంటున్నారు. అది ఎలా సాధ్యం అవుతుంది ఒకసారి చెప్పండి. న్యూరోసర్జరీ అనే బ్రాంచే యూజువల్లీ వెరీ హై కాస్ట్లీ ఎక్విప్మెంట్లు, హైలీ టెక్నాలజీ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అవి ఉంటాయండి. ఎందుకంటే మాకు ఎక్విప్మెంట్స్ లైక్ మైక్రోస్కోపు, లేకపోతే ఈ క్యూసా అని కొన్ని డ్రిల్స్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. యాక్చువల్లీ బ్రెయిన్ ఓపెన్ చేయాలంటే ఒకప్పుడు చేతులతో రంపాలతో వీటితో పెట్టి ఓపెన్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది చేయాలంటే ఒక్కొక్క సర్జరీ దగ్గర బ్రెయిన్ ఓపెన్ చేయడానికే ఒక 2 hours అలా పట్టేసేది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అది ఒక 1 hourలో మెషిన్స్ ద్వారా తీసేస్తున్నాం. ఇప్పుడు బ్రెయిన్ లోపల చూడాలనుకోండి, లోపల కొన్ని మైక్రోస్కోప్స్ అట్లా పెట్టి చూడాలి. లేకపోతే మనకు కనపడవు ఆ చోటు. అసలు సర్జరీ చేయాలంటేనే జడుస్తాం అది అసలు, ఎందుకంటే ఏం కనపడదు ఆ చోట్లో. బ్రెయిన్ అనేది మనం ఓపెన్ చేసి చూడం, చిన్న కన్నాల్లోంచి చూస్తామండి. ఇలా లోపల కంటే వెళ్ళి అవన్నీ లోపల మ్యాగ్నిఫై చేసుకుని చూస్తాం. సో దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కొనాలన్నా ఇట్లా కాస్ట్ 1 crore అలా 1.5 crore అలా ఉంటుంది. అవి యూజువల్గా ఇంతకుముందు పెట్టుకునేవాళ్ళు కాదు. బట్ ఇవన్నీ ఏంటంటే మేజర్ కార్పొరేట్ హాస్పిటల్స్ రావడంతో యూజువల్గా దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దెమ్ అనమాట. ఆ ఎక్విప్మెంట్స్ తేవడం. ఇప్పుడు ఎండోస్కోప్స్ అని ఉంటారు, అంటే ముక్కులోంచి బ్రెయిన్కి వెళ్ళి ఎండోస్కోప్ చిన్న కన్నం పెట్టి సర్జరీస్ చేస్తూ ఉంటాం. ఆ ఎక్విప్మెంట్లు కొనాలన్నా వెరీ కాస్ట్లీ అనమాట. అది ఒకటి ఇట్లా కాస్ట్ అరౌండ్ 60 lakhs 70 lakhs అలా ఉంటుంది. అవన్నీ మన బొల్లినేని హాస్పిటల్లో అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు స్పైన్ కూడా మేము ఎండోస్కోపిక్ సర్జరీస్ అని ఉంటాం. అంటే ఇంతకుముందు స్పైన్ అంతా ఓపెన్ చేసి అలా చూసాం. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎర్లీగా పట్టుకుంటే అంత ఓపెన్ చేయక్కర్లేదు, చిన్ని హోల్స్తో లోపలికి వెళ్ళి సర్జరీస్ చేస్తాం. ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ అవన్నీ కూడా యాక్చువల్లీ ఏంటంటే 1.5 crore అలా ఉంటాయి. ఇక్కడ మన బొల్లినేని హాస్పిటల్లో ఎటువంటి సర్జరీస్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయంటారు? ఇప్పుడు బ్రెయిన్ స్పైన్కి సంబంధించి వీఆర్ ఆన్ పార్ విత్ సిటీస్ అండి. అన్ని రకాల సర్జరీస్, రైట్ ఫ్రమ్ బేసిక్ లైక్ ట్రామా యాక్సిడెంట్స్, బ్రెయిన్ యాక్సిడెంట్స్, తర్వాత బ్రెయిన్ క్యాన్సర్లు చేస్తున్నాం. బ్రెయిన్లో ఎన్యూరిజమ్స్ అంటారండి, అంటే వాస్కులర్ కేసెస్, అంటే రక్తనాళం చిట్లి సడన్గా పెరాలసిస్ స్ట్రోక్ రావడం, లేకపోతే రక్తనాళంలో బెలూన్ల టైప్లో బుడగల టైప్లో వస్తారు, పగులుతూ ఉంటాయి. అవి చాలా డేంజరస్. అవి సాధారణంగా ఎవరో చేయరు, వెరీ కాంప్లికేటెడ్ సర్జరీస్. అలాంటివి కూడా మేము చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. బ్రెయిన్లో ఇంకా చిన్నపిల్లలకి సంబంధించి హైడ్రోకెఫలస్లని, నీరు చేరి షంట్లు వేయడం, ఇలాంటివన్నీ అన్ని బ్రెయిన్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ కాంప్లికేటెడ్ సర్జరీస్. ఇంకా టోటల్లీ ఇంకా బ్రెయిన్కి ఏదైతే వచ్చిందో, ఏ కంప్లైంట్ వచ్చినా మన బొల్లినేని హాస్పిటల్లో వైద్య సదుపాయాలు ఉన్నాయి. లైక్ అలాగే స్పైన్లో కూడా రైట్ ఫ్రమ్ ఈ బ్రెయిన్కి వెన్నుపూసకి జంక్షన్, యాక్చువల్లీ అది క్రిటికల్ జంక్షన్ అంటారు. ఆ జంక్షన్లో సర్జరీస్ కూడా మేము చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఇన్వాల్వింగ్ మొత్తం ఆల్మోస్ట్ ఆ స్పైన్లో క్యాన్సర్లు, స్పైన్ యాక్సిడెంట్లు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఆల్మోస్ట్ వీ డూ దెమ్ రెగ్యులర్లీ. ఈ మధ్యకాలంలో డిమెన్షియా అనే ఒక మాట వినబడుతుంది, దానికి కూడా సర్జరీస్ చేస్తున్నారు కదా. అసలు ఈ డిమెన్షియా అనేది ఎందుకు వస్తుంది అంటారు? ఇది కామన్గా చెప్పుకోవాల్సి వస్తానండి, నేను పేషెంట్స్ కూడా చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఒక మొబైల్లో ఒక 5 GB చిప్ కార్డు, మెమరీ కార్డు ఉంటుంది. అవును. ఆ 5 GB చిప్ మెమరీ కార్డుని తీసి 3 GB మెమరీ కార్డుని పెట్టి మనం వాడుతున్నాం అనుకోండి, డేటా తీసుకోదు. అవునవును. ఎందుకంటే కెపాసిటీ తగ్గిపోయింది. సేమ్ మన బ్రెయిన్ కూడా, నార్మల్ బ్రెయిన్ అంటే ఒక 2 lakh న్యూరాన్స్ అలాగే సమ్ కెపాసిటీ ఏదో ఉంటుంది. వయసు పెరిగే కొద్ది లేకపోతే ఏదన్నా కారణాల చేత తగ్గింది అనుకోండి, దాని కెపాసిటీ తగ్గిపోతుంది.
సో వాళ్ళకి ఏంటంటే పాతవి ఉన్న మెమరీస్ ఉంటాయి తప్ప కొత్త మెమరీస్ ఏమి రావు, సేవ్ అవ్వవు. ఆ మెమరీ చిప్లో ఎలాగైతే ఆల్రెడీ ఫుల్ అయిపోయిందో కొత్త ఎలాగలో అలా కొత్తగా ఏమి చేరవండి. అంటే ఇది కొత్త నేర్చుకున్నాయని మర్చిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నాం, వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే తెలియదు అంటారు. అలాగే పాత మీ వాళ్ళ పేర్లు చెప్పండి, మీరు చిన్నప్పుడు ఏం చేశారని చెప్పి అన్నీ చెప్తారు. అదేమైనా ప్రమాదం అంటారా సార్? ఇది డిమెన్షియా. యూజువల్గా ఏంటంటే అండి, డిమెన్షియా వాళ్ళు ప్రమాదం అంటే లైఫ్ థ్రెటనింగ్ ఏమి ఉండదు, బట్ మెయిన్ థింగ్ మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం, కనపడతలేదు ఇలాగా. ఓకే, వీళ్ళు దారి మర్చిపోతారు. ఓకే, బయటికి వెళ్తారు, ఇంట్లో ఎవరు లేరు, సరదాగా బయటికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ రూట్ గుర్తుండదు, వాళ్ళకి దారి తప్పేస్తారు. సాధారణంగా అయ్యే మనం బయట బస్ స్టాండ్ లాట్లో ఇలా పెద్దవాళ్ళు కనపడతలేదు అని రాస్తారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి మతిమరుపు మీద వాళ్ళకి తెలియదు, వెళ్ళిపోతారు, మళ్ళీ వెనక్కి గుర్తుపెట్టి రాలేరు. సో ఎటో దారి తప్పేస్తారు. సరే, దానికంటూ ఏమన్నా మెడికేటెడ్ గా ఉందా లేదు అని అంటే ఎర్లీ స్టేజెస్ లో న్యూరో ఫిజిషియన్స్ చేస్తారండి, మెడిసిన్స్ పెడతారు. డిటైర్ యూజువల్గా ఏంటంటే బ్యాక్ తెప్పించలేరు, అట్లీస్ట్ ఆ స్పీడ్ ఆఫ్ ఫాల్ అంటే పడిపోవడం స్పీడ్గా తగ్గిపోవడం అనేది తగ్గించగలుగుతారు అన్నమాట. కొన్ని సర్జికల్ కాజెస్ ఉన్నాయండి ఈ డిమెన్షియాకి, లైక్ ఎన్పిహెచ్ అంటారు, అంటే వాటర్ ఎక్కువ చేరి బ్రెయిన్ని కంప్రెస్ చేసేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే వాటర్ తీసామనుకోండి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. సరే, తర్వాత ఇక వెన్నుపూస విషయానికి వద్దాం. వెన్నుపూసలో ఈ మధ్య బ్యాక్ పెయిన్కి విపరీతంగా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ బ్యాక్ పెయిన్ రావడానికి గల రీజన్స్ ఏంటి? ఆ వెన్నుపూస దగ్గర నుంచి మెదడుకి, మెదడు నుంచి వెన్నుపూసకు వచ్చే సంకేతాలకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే అది పెయిన్ కానివ్వండి, లేదా ఒక ఆపరేషన్కి కావాల్సినటువంటి ఒక ప్రమాదం కానివ్వండి, ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే? బ్యాక్ పెయిన్కి మోస్ట్ కామన్ రీజన్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఓకే, అండ్ ఒబేసిటీ. మనం ఏంటంటే నార్మల్గా బాడీ బ్యాక్ అనేది, స్పైన్ అనేది ఒక రకమైన బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఆ నార్మల్ కర్వేచరు, నార్మల్ బ్యాలెన్స్ ఉంటే యూజువల్గా ప్రాబ్లంలు రావండి. అవి ఏమవుతాయంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్లో ఎక్సర్సైజ్, ఇంతకుముందు అట్లీస్ట్ స్పోర్ట్స్ పీరియడ్లు, లేకపోతే మార్నింగ్ ఆడించడం, సాయంత్రం ఆడించడం, సరదాగా ఆడుకోవడం, ఎక్సర్సైజ్ చేయించేవారు. ఇప్పుడు అందరికీ చదువు 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 అనేటప్పటికి పిల్లల మీద ప్రెషర్ పెట్టేస్తారు. చదువు ఉండదు, మార్నింగ్ లెగుస్తున్న కాడి నుంచి నైట్ పడుకునేదాకా చదువుతూనే ఉంటారు. సో న్యాచురల్గా పిల్లల్లో ఒబేసిటీ వచ్చేస్తుంది. ఓకే, బ్యాగులు, స్కూల్ బ్యాగులే ఇంత పెద్ద పెద్ద బ్యాగులు మోస్తూ ఉంటారు పిల్లలు. దానివల్ల కూడా వెయిట్స్, ఎక్సర్సైజ్ లేని బాడీ బ్యాగులు మోసేటప్పటికి వంగిపోతూ ఉంటుంది, కంటిన్యూస్గా చదువుతూ ఉంటారు. దానివల్ల నెక్ ప్రాబ్లమ్స్ వస్తాయండి, టెక్స్ట్ నెక్ అంటారు. ఓకే, ఇంకోటి రెండోది ఏంటంటే కంటిన్యూస్గా మొబైల్స్ చూస్తాం. ఓకే, మొబైల్స్ చూస్తాం అనేది చాలా డేంజరస్. మనం మొబైల్ చూడాలంటే ఈ పోస్చర్లో చూడాలి, ఇలా నెక్ ఉంచుకొని చూస్తే అది కంటిన్యూస్గా నెక్ మజిల్ స్ప్రెయిన్. ఈ ఒక రోజులో 2 రోజుల్లో ఏమవుతుంది, చిన్న పెయిన్ రావచ్చు, తగ్గొచ్చు. అంటే ఈ పిల్లలు అలవాటుగా ఇంకా అలా చూస్తూ ఉంటారు. ఇంకా అది కంటిన్యూస్గా అయ్యిందనుకోండి, వితౌట్ ఎక్సర్సైజ్ ఎన్ని మజిల్స్ పాడైపోతాయి, నెమ్మదిగా బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి. స్పైన్లో మనకి రెగ్యులర్ మూవ్మెంట్ అనేది నార్మల్, ఎవ్రీ వన్ హ్యాస్ టు మూవ్మెంట్ అనమాట, వాటిలో తేడా వచ్చేస్తుంది. సో నెమ్మదిగా పెయిన్, లేకపోతే షయాటికా, లేకపోతే వంకర అవ్వడం, పోస్చర్ మారి నడవడం, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు వెన్నుపూసకు సంబంధించిన సర్జరీస్ కూడా మన బుల్లేని హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయండి? రెగ్యులర్గా చేస్తామండి. అంటే ఎటువంటి సమస్యలకి మనకి ఇక్కడ యూజువల్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యూజువల్గా పెయిన్స్ వస్తూ ఉంటారు. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్, మెడలో లేకపోతే నడువులో డిస్క్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఏంటంటే డీజనరేటివ్ డిసీజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన కారణాలు. రెండో రకం ఏంటంటే యాక్సిడెంట్లు. ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, లేకపోతే ఈ వర్షాకాలంలో చెట్లు ఎక్కుతూ ఉంటారు, జారిపోతారు, లేకపోతే ఇల్లు దులుపుకుంటా కానీ పైకి ఎక్కి జారిపోతారు. వాళ్ళకి ఏంటంటే యూజువల్గా బ్యాక్ స్పైన్ ఫ్రాక్చర్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఆ ఫ్రాక్చర్లు, లేకపోతే ఎనీ రోడ్ యాక్సిడెంట్, వాటిలో కూడా మెడ ఇరిగిపోతుంది, కాళ్ళు చేతులు పడిపోతాయి, వాళ్ళకి సర్జరీస్ చేస్తూ ఉంటారు. ఇంకోటి వెన్నుపూసలో కంతులు, క్యాన్సర్ కంతులు వస్తూ ఉంటాయి, ఎనీ ఏజ్, లేకపోతే చిన్నప్పుడు. ఇప్పుడు యాక్చువల్లీ తగ్గినాయండి. ఇది ఏంటంటే ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ టైంలో మెడిసిన్స్ అవి ఒకప్పుడు వాడేవారు కాదు. సో వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే స్పైన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి ఇప్పుడు యాజ్ సచ్ మేము స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా తగ్గుతూ వస్తుంది.
అంటే అవేర్నెస్ పెరగడం, గవర్నమెంటే ఇప్పిస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్ అంగన్వాడీస్ లో వాటిలో ఫోలేట్ సప్లిమెంట్స్ ఇలాంటివి చేసి దే డూయింగ్ గుడ్ అనమాట. యాక్చువల్లీ మనకి ఇప్పుడు యాక్చువల్లీ మార్నింగే వేరే న్యూరో సర్జన్స్ తో మాట్లాడుతున్నాం, నార్త్ ఇండియాలో ఇంకా చాలా చూస్తున్నారంట. వాళ్ళ నిన్న మొన్న చేసిన సర్జరీస్ చూపించారు. ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్, కంజనిటల్ అనామలీస్ అంటారండి. ఇవన్నీ ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి సరైన ఫుడ్ అది ఇవ్వక బేబీస్లో ఇంకా ప్రాబ్లమ్స్తో పడుతున్నారు. మనకి యాక్చువల్లీ ఆంధ్రాలో ఇట్లా సౌత్ ఇండియాలో చాలా వరకు బెటర్ కంపేర్డ్ టు నార్త్ ఇండియా అనమాట. సరే, ఇక పెరాలసిస్ విషయానికి వస్తే ఏ సిచ్యువేషన్లో ఇక్కడ తీసుకుని వస్తే అతన్ని ప్రమాదం నుంచి మనం బయటపడేయచ్చు అంటారు? నార్మల్గా ఏంటంటే అండి, పెరాలసిస్ అంటే కాలు చేయ పడిపోవడం. చాలా కారణాలు ఉంటాయండి ఇవి. ఇప్పుడు ఒక రకమైన పెరాలసిస్ అనేది బయట మనకు తెలియడం అనుకుంటా. తెలియడం ఏంటంటే కాలు చేయ పడిపోవడం. అది కారణాలు రకరకాలు ఉంటాయి. ఒకటి ఏది రక్తనాళం మూసుకుపోవడం, అది మోస్ట్ కామన్. అదేంటంటే రక్తనాళం మూసుకుపోయింది అనుకోండి, అది విండో పీరియడ్ అని ఉంటుంది, అంటే హార్ట్ అటాక్ లాగా. ఆ మొత్తం ఈ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి, సపోజింగ్ ఈ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి రక్తం వెళ్తలేదు, ఈ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి రక్తం వెళ్తలేదు అంటే ఈ రక్తనాళం మూసుకుంది. సో ఇది కొంచెంసేపు అయ్యేటప్పటికి చనిపోతుంది ఈ టిష్యూ. సో ఈ స్టార్ట్ అయ్యి ఈ రక్తం తగ్గడం స్టార్ట్ అయ్యి చనిపోయే లోపు, ఆ టిష్యూ చనిపోయే లోపు తీసుకొచ్చారనుకోండి, అది యూజువల్గా 4-5 hours. ఆ టైంలో ఇంజెక్షన్స్ లేకపోతే లోపలికి వెళ్ళి ఆ రక్తనాళం తీసేయడం, అదే ఆ గడ్డను తీసేసారనుకోండి, సేవ్ అవుతుంది. అది ఈ టిష్యూ చనిపోయింది అనుకోండి, అంటే ఈ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ చనిపోయింది అనుకోండి, మనం ఎంత చేసినా ఉపయోగం ఉండదు. ఆ తర్వాత ఏం చేసినా లైఫ్ సేవింగ్ కోసమే చేస్తాం. అది గోల్డెన్ పీరియడ్ అంటారు అనమాట. ఆ ఫస్ట్ 4 hours కనుక రాగలిగితే అప్పుడు ఆ దీన్ని తీసేసి మళ్ళీ దానికి బ్లడ్ సప్లై ఎలివేట్ చేస్తే టిష్యూ సేవ్ అవుతుంది. సార్, ఇప్పుడు యూజువల్గా ఒకసారి పెరాలసిస్ వచ్చిన తర్వాత మళ్ళీ అది తగ్గడం అంటూ ఉండదా? మళ్ళీ ఒకసారి కాలు చేయ పడిపోయిన తర్వాత, ఇది చెప్పాను కదండి, డెడ్ టిష్యూ ఉంటుంది కాబట్టి యూజువల్గా మళ్ళీ వెనక రావు. ఇప్పుడు అదే యాక్చువల్లీ వరల్డ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీసెర్చ్ జరుగుతుంది. న్యూరోలింక్ అని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎలాన్ మస్క్, చైనా వాళ్ళు మేము వస్తున్నాం క్లినికల్ ట్రయల్స్లో. అదేంటంటే ఇక్కడ నుంచి వచ్చే నరం పనిచేయదు. సో ఇవన్నీ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లాంటి. అంటే మనసులో కోరిక ఉంటుంది నీ చెయ్యి కదపాలని, బట్ దానికి కనెక్షన్ లేదు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కోరికని సిగ్నల్స్, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద మారుస్తున్నారు. అది ఒక కంప్యూటర్ చిప్లో ఇటు పక్కన ఒక వైఫై పెడతారు, రిసీవర్ పెడతారు. సో మనం ఇటు కోరికని ఆ సిగ్నల్స్ దాకా కన్వర్ట్ చేసి అది వైఫై రిసీవ్ చేసుకుని మళ్ళీ పనిచేస్తాం మొదలెడతాం. ఇది ట్రయల్స్ జరుగుతున్నాయి. సో ఇది కనుక వస్తే ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎప్పుడు అలా ఉండక్కర్లేకుండా నెమ్మదిగా కలపడం అన్నీ చేస్తే ఇట్స్ మిరాకిల్ అవుతుంది. అది శాశ్వత పరిష్కారం కాదు, కానీ పని అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తెగిపోతాయండి, తెగిపోతే ఇంకా ఇక్కడ నుంచి నరాలు ఉండవు కాబట్టి నడవలేరు. హారిబుల్ లైఫ్ అది. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పెట్టేస్తారు అన్నమాట. ఫ్యూచర్లో స్పైనల్ కార్డ్లో ఒక చోట దాకా సిగ్నల్స్ వచ్చేదాకా ఒకటి పెడతారు. అది వైఫై సిగ్నల్స్ కింద మార్చుకుని కిందకి పంపిస్తారు. వైద్య చరిత్రలోనే అది వస్తే కనుక. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు స్పైనల్ కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, ఒక 10,000 అంటే 10,000 సర్జరీలు చేశారు. ఎప్పుడైనా మీకు ఏదైనా క్రిటికల్గా మీకు ఛాలెంజ్ అనిపించిన సర్జరీ ఏదైనా ఉందా? మా అన్ని క్రిటికల్ సర్జరీస్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక క్రిటికల్ సర్జరీ ఉంటుంది. బ్రెయిన్ స్పైన్ సర్జరీస్లో చాలా క్రిటికల్ ఉంటాయండి. మళ్ళీ అన్ని ఎవ్రీథింగ్ క్యారీస్ ఎ లైఫ్ రిస్క్ అనమాట. ఇప్పుడు ఎనీ సర్జరీ లైఫ్ రిస్క్ అనేది ఉన్నది అంటే ఇట్ ఈజ్ ఎ క్రిటికల్ సర్జరీ. ఈ మధ్యకాలంలో బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు చాలా వస్తున్నాయి. అది ఏంటంటారు? ఎందుకు? అది లైఫ్ స్టైల్ ప్రాబ్లమా, లేదు అని అంటే సంథింగ్ మన పూర్వకాలం నుంచి ఇప్పుడు ఏమైనా వంశపారంపర్యంగా వచ్చేవంటారా? ఇవి ఇప్పుడు రకరకాల జబ్బులు ఉంటాయండి. అంటే పూర్వకాలం కూడా వచ్చాయి, బట్ ఆ వచ్చిన జబ్బులు వేరే రకం. అవి అంటే న్యూట్రిషన్ అంటే సరైన ఫుడ్ లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో విటమిన్స్ అవి తీసుకోక ఆ టైంలో ఆ రకాల జబ్బులు ఉండేయండి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మన లైఫ్ స్పాన్ పెరిగింది, వేరే కొత్త కొత్త ప్రాబ్లమ్స్ యాడ్ అయినాయి. సంథింగ్ లైక్ యాక్సిడెంట్స్ అనేవి అప్పుడు ఉండేవి కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. టెన్షన్స్ అనేవి అప్పుడు ఉండేవి కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. ఇప్పుడు కనపడుతున్న జబ్బులు వేరే.
ఇప్పుడు మనకి పాపులేషన్ పెరిగింది, లైఫ్ స్టైల్ మారింది, లైఫ్ స్పాన్ మారింది, ఎక్కువ అయ్యేకొద్ది క్యాన్సర్లు వస్తున్నాయి. ఇప్పుడు మనకి క్యాన్సర్ అడుగుతూ ఉంటారు పేషెంట్లు, సార్ మాకు ఎందుకు క్యాన్సర్లు వచ్చినాయండి అని. అంటే క్యాన్సర్ అని చెప్పామనుకోండి, వాళ్ళకి రివీల్ చేసామంటే వాళ్ళకి ఇట్ ఈస్ అ క్యాటాస్ట్రాఫిక్, భయపడే అంతే, ఇంకా బాగా వాళ్ళు బ్యాడ్ ఒకేసారి డిప్రెస్ అయిపోతారు. సార్ ఎందుకు సార్ క్యాన్సర్లు వచ్చినాయి అంటే, మనం చేసేది ప్రతిదీ కారణమే క్యాన్సర్కి. సపోజింగ్ ఫుడ్ తింటున్నాం, అన్ని కెమికల్సే. అది వీఆర్ క్యారింగ్, మనం కాఫీ తాగామనుకోండి, బయట ఎక్కడ కాఫీ తాగితే ప్లాస్టిక్ కప్పులో ఇస్తారు, అది కెమికల్లే. మనం ఫుడ్ తీసుకెళ్ళాలని పార్సల్ చేయాలన్నా కెమికల్లే, ఫుడ్ తినాలి, సీడ్స్ వేయాలన్నా ఏది వేయాలన్నా కెమికల్లే. టోటల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఆర్గానిక్ అంటారు, ఆర్గానిక్ కూడా ఇప్పుడు ఎక్కడ ఆర్గానిక్ లేదు, లెస్ కెమికల్ అన్నట్టు అర్థం. అంటే ఇప్పుడు మనిషి ఇప్పుడు 100 సంవత్సరాలు బ్రతకడం ఎలాగే తెలిసిందే, అది ఒక 70 సంవత్సరాలు కూడా ఒక 60 సంవత్సరాలు, ఇంతకాలం కూడా హ్యాపీగా బ్రతకాలి అని అంటే చక్కటి లైఫ్ స్టైల్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, ఆరోగ్యకరమైన జీవితం ఉండాలంటే. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు, సంతోషం.